చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, ఉత్సాహంగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేల్ చాప్టర్ 16 verses 8. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టం పుట్టించు ప్రాయము నీకు నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చాలు, గట్టిగా చెప్పండి. చేతులు ఇలా 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 ఎలా అందరూ వాక్యం మీద మనసు పెట్టాలని ప్రభు ప్రేమలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. గమనించండి. ప్రభు అయిన దేవుడు ఒక కన్యకతో చెప్తున్నాడు, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను కనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ప్రియులారా, గమనించండి. ఇక్కడ కన్యక అనగా దేవుని సంఘము. సంఘములో ఉన్న విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవకులు కన్యకకు పోల్చబడ్డారు. ఈ కన్యక అనబడుతున్నటువంటి సంఘము దేవునికి ఇష్టము పుట్టించే విధముగా ఉన్నప్పుడు దానిని దేవుడు అవమానము కలగకుండా పెళ్లి చేసుకుంటాను, నిన్ను నా దానిగా చేసుకుంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత సంఘము కన్యకకు పోల్చబడింది. స్త్రీ కాదు, నాట్ ఉమన్, ఓన్లీ వర్జన్, కేవలం కన్యక మాత్రమే. స్త్రీ అనగా కన్యత్వమును కోల్పోయినది అని అర్థం. ప్రియులారా, సంఘము అనబడుతున్నటువంటి దేవుని యొక్క కన్యక దేవునికి ఎప్పుడు ఇష్టము పుట్టించే ప్రాయము కలిగి ఉండాల. దేవునికి ఏం కలిగి ఉండాలి? దేవునికి ఇష్టం పుట్టించాలి మనం. దేవుని స్తోత్రం. ప్రియునికి ఇష్టం పుట్టించాల. ఆయన మనల్ని చూసినప్పుడల్లా మనం ఆయనకి ఇష్టంగా ఉండాలి, ఇష్టంగా. అప్పుడు మనల్ని ఆయన వివాహము చేసుకొని మనము ఆయన సొంతమైన వ్యక్తులుగా దేవుడు మారుస్తాడు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున మనము దేవునికి ఇష్టంగా ఉన్నామా, కష్టంగా ఉన్నామా? ఈరోజు దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడా, మనల్ని చూసి కష్టపడుతున్నాడా అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి. మనము ఈ భూమి మీద
ఉన్న కాలంలో దేవునికి ఇష్టముగా బ్రతుకుతూ దేవునితో సహవాసం చేయాలి. చాలామంది దేవుని బిడ్డలు దేవునికి ఇష్టంగా లేరు, కష్టంగా ఉన్నారు. ఆయన దుఃఖపరుస్తున్నారు, బాధపరుస్తున్నారు, అవమానం తీసుకొస్తున్నారు. ఆయనకి లోబడడం లేదు, ఆయన చిత్తం చేయడం లేదు, వాళ్ళు స్వచిత్తంగా వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిని బట్టి దేవుడు కష్టపడుతున్నాడు. బైబిల్లో ఒక వ్యక్తి గురించి, బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ వాక్యంలో ఏమనుందంటే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. ఇతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దాని స్తోత్రం కలుగునగాక. హానోకు అనే ఒక భక్తుడు ఉన్నాడు. అతడు చనిపోక ముందు విశ్వాసమును బట్టి, అసలు చనిపోలేదండి ఆయన, చనిపోలేదు, చనిపోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మీకు ఆశ్చర్యం కలగవచ్చు, అన్నయ్య చనిపోకముండా ఎట్లా వెళ్తాడు దేవుని రాజ్యము, అతన్నేమీ సమాధి చేయలేదా అంటే లేదు, ఎట్లా బ్రతికున్నప్పుడే దేవుడు తీసుకెళ్ళిపోయాడు హానోకుని. చనిపోకుండా వెళ్ళిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు బైబిల్లో, ఏలియా అండ్ హానోకు. చెప్పండి, హానోకు. వీళ్ళిద్దరు చచ్చిపోవాలి మళ్ళాగా, ఇట్లా బ్రతికున్నప్పుడు తీసుకెళ్ళిపోయాడు. ఏలియాని అగ్ని రథాలతో తీసుకెళ్ళాడు, హానోకుని దేవుడు మరొక విధంగా తీసుకెళ్ళాడు. అయితే ఇక్కడ హానోకంట విశ్వాసమును బట్టి మరణము చూడకుండునట్లు అంటున్నాడు. చూడండి అక్కడ, విశ్వాసమును బట్టి ఆగం విశ్వాసమును బట్టి మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉన్నాడని సాక్ష్యం పొందాడంట. మన ముందు అగ్నిగుండం అనే ఒక మరణం ఉంది, రెండవ మరణం. భౌతికమైన మరణం ఉంది, శరీరంలో చనిపోవాలి. మనిషి పుట్టినవాడు మహాత్ముడైనా చనిపోవాలి. కానీ రెండవది ఉంది, ఇంకో మరణం, అదే అగ్నిగుండం, నరకం. దాన్ని తప్పించుకోవాలి అంటే ఇక్కడ విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు ఎట్లా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడో, మనం కూడా నరకంలో పడిపోకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే భూమి మీద ఉన్న దినాల్లో మన జీవితం దేవునికి ఎట్టుండాలి, ఇష్టంగా ఉండాలంట. చూడండి ఆ వాక్యంలో, హల్లెలూయా. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మీరు ఇక్కడ పాయింట్ గమనించండి. మరణము చూడకుండా హానోకు ఎత్తబడిన రీతిగా అగ్నిగుండం అనే నరకంలోనికి మనం వెళ్ళకుండా తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే భూమి మీద ఉన్న దినాలలో దేవునికి మనం ఎలా ఉండాలి, ఇష్టంగా ఉండాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, బాప్తిసం పొందాం కదా అన్నయ్యా, ఇక దేవునికి ఇష్టంగా లేకుండా ఎలా ఉంటాం, వెళ్ళిపోతాములే అనుకుంటారు. బాప్తిసం పొందిన వాళ్ళందరూ వెళ్ళరండి. ఈ మర్మం తెలుసా మీకు? బాప్తిసం పొందిన వాళ్ళందరూ దేవుని దగ్గరికి వెళ్ళరు. వాక్యం ఏం చెప్తుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా 2వ వాక్యం చదవండి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఇక్కడ చూడండి, మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన 5వ వాక్యం చదవండి. 5వ వాక్యం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడిరి. వీళ్ళు ఎవరంట? బాప్తిసం పొందిన వాళ్ళే. ఇష్టం లేని వాళ్ళు మార్గంలో ఏమైపోయారు?
అర్థమైందే? అక్కడ రెండో వాక్యములో వారు మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందారని ఉంది. ఐదో వాక్యానికి వచ్చిన తర్వాత అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో రాలిపోయారు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పండి, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు దేవుని రాజ్యానికి వెళ్తారా? ఎవరు వెళ్తారు? దేవునికి ఇష్టంగా ఉన్నవాళ్ళు. బాప్తిసం కంపల్సరీ, బాప్తిస్మము కంపల్సరీ. కానీ బాప్తిసం పొందినవాడు భూమి మీద ఉన్న దినాలలో దేవునికి ఇష్టంగా బ్రతకాలి. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. వాక్యం చూడండి ఎంత మర్మమో, వాక్యం చూడండి ఎంత లోతో. అర్థమవుతుందా మీకు? వారు మేఘములోను సముద్రంలో బాప్తిసాలు పొందినప్పటికీ దేవునికి ఇష్టముగా లేనందున వారు మార్గములోనే చనిపోయారు. అంటే బయలుదేరింది ఎంతమంది? నడవగలిగిన వాళ్ళు 6 లక్షల మంది. ఇక ముసల ముతక పిల్ల జల్ల గర్భిణీ స్త్రీలు ఇట్లాంటి వాళ్ళు అందరిని వేసుకుంటే 20 లక్షల మంది. బయలుదేరిన 20 లక్షల మందిలో గమ్యానికి వెళ్ళింది ఎంతమంది? ఇద్దరు, యెహోషువ కాలేబు. ఎవరు చెప్పండి? 20 లక్షల మంది ఏమైపోయారు? మధ్యలోనే రాలిపోయారు. ఈ రోజున బాప్తిసం పొందిన అందరు పరలోకం వెళ్తారు అనుకోమాకండి. వాడు బాప్తిసం పొంది ఏందన్నా అట్ట అయిపోయాడు, ఏమేందన్నా బాప్తిసం పొంది ఎట్ట అయిపోయారు అంటే వాళ్ళ కర్మ. మనం ఏం చేద్దాం? దేవుడు ఇచ్చిన రక్షణకు ఇదిగో వీళ్ళ వలే దేవునికి ఇష్టం లేకుండా కొన్ని తప్పుడు పనులు చేశారు. వీళ్ళు చేసిన పని ఏందో చెప్తాయన్నాడు. ఒకటి 3వ వాక్యం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం. నేను చదువుతాను ఆగండమ్మా. అందరూ గమనించండి వాక్యాన్ని. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును చేసిరి. ఏలయనగా తమ్మును ఎంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అంటే ఇప్పుడు వీళ్ళు బల్లారాధన తీసుకున్నారు, ద్రాక్షరసం రొట్టె అన్నీ తీసుకున్నోలే. అయితే ఎక్కువ మంది దేవునికి ఇష్టముగా లేకపోయారు. అయితే వీళ్ళు ఎందుకు ఇష్టంగా లేకపోయారంటే 6వ వాక్యం, వారు ఆశించిన ప్రకారం చెడ్డ వాటిని. అంటే ఏం ఆశించారంటే వాళ్ళు బాప్తిసం పొందిన చెడ్డ వాటిని ఆశించారంట. చెడ్డ వాటిని. దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు చెడ్డవాటిని ఆశించారంటే ఏదైనా దురలవాట్లు, ఏ కైనీలో బొయినీలో ఏ సిగరెట్లో, లేకపోతే ఏదైనా ఎవరితో వ్యభిచారం చేయాలని ఆశ కలగటమో ఒక స్త్రీతో, ఇవన్నీ చెడ్డయి కదా. ఈ ఆశించారు కనుక బయలుదేరిన 20 లక్షల మందిలో గమ్యానికి వెళ్ళింది. ఈ రోజున ఆ పరలోకం అనే కణానికి నువ్వు వెళ్ళాలంటే భూమి మీద ప్రతిరోజు నేను దేవునికి ఇష్టంగా ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. దేవునికి నచ్చినట్టు బ్రతకాలని ప్రార్థన చేసుకోవాలి. అనుకుంటున్నావేమో నేను బాప్తిజం పొందాను ఇక నాకు రెక్కలు వచ్చాయి తిన్నగా ఎగిరిపోతానేమోనని. బాప్తిజం పొందిన తర్వాత రోజు నేను దేవునికి ఇష్టంగా ఉన్నానా కష్టంగా ఉన్నానా అని ప్రార్థన చేసుకుంటూ నీ యాత్ర కొనసాగిస్తే దేవుడు కడవరకు నిన్ను తనకిష్టమైన వ్యక్తిగా మార్చుకుంటూ నడిపిస్తాడు. కానీ ఇక్కడ మనం తెలుసుకున్న విషయం ఏంటి? వాళ్ళు బాప్తిసాలు పొందినప్పటికీ దేవునికి ఇష్టలుగా లేనందున మార్గంలోనే రాలిపోయారు. బాప్తిసం పొందిన తర్వాత మనం ఇంటి దగ్గర ఉన్నా, పని దగ్గర ఉన్నా, ఎక్కడ ఉన్నా మన నడవడిక, ప్రవర్తన, ఆలోచనలు అన్నీ దేవునికి నచ్చాల, దేవునికి ఇష్టంగా ఉండాల. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఇష్టంగా లేకపోతే మనం ఆత్మీయంగా చచ్చిపోతాం ఆత్మీయంగా. దాని స్తోత్రం. ఇప్పుడు 20 లక్షల మందికి దారిలోనే మార్గంలోనే అయిపోయారంట. కొంతమంది తెగులు చేత, కొంతమంది పాములు గరిచినాయి, కొంతమందిని భూకంపంతో, కొంతమందిని అగ్నితో, రకరకాలుగా దేవుడు మరణాలకు అప్పగించేశాడు. ఎందుకని? వారు దేవునికి ఇష్టముగా లేనందున. ఒక్కసారి 2 నిమిషాలు ప్రార్థన చేస్తారా మోకాలోంచి? నీకు ఇష్టమైన జీవితం, నీకిష్టమైన పాత్రను చేయా, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మార్చు స్వామి, నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను మార్చయ్యా. బాప్తిసం పొందాను అయ్యా, రక్షణ పొందాను, అదుగో
వారు ఆశించినట్టుగా చెడ్డ వాటిని నేను ఆశించకుండా ప్రతిరోజు నా మట్టుకు నేను అయ్యా నీకు ఇష్టంగా ఉండాలి. స్తోత్రం. ప్రార్థించి హల్లెలూయా. శిఖరల రబల హల్లెలూయా 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 హల్లెలూయా. నీకు ఇష్టమైన జీవితం, నీకు ఇష్టమైన జీవితం కావాలి నాయన. నీకు ఇష్టమైన జీవితం నాకు కావాలి స్వామి. నీకు ఇష్టమైన జీవితం నాకు కావాలి. నీకు ఇష్టమైన జీవితం కావాలి ప్రభా. నీకు ఇష్టమైన బ్రతుకు నాకు కావాలి. హల్లెలూయా హల్లెలూయా. ఓ జీసస్ హల్లెలూయా హల్లెలూయా. శిఖరబరలదియా ఓరి శిఖరబబలదియా దర. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. కూర్చో. దేవునికి ఇష్టలు ఎవరు అనే విషయాలను మనం చదివి ధ్యానం చేద్దాం. 3 సార్లు గట్టిగా చెప్పండి గట్టిగా. రోమపత్రిక 14వ అధ్యాయం 17-18 వాక్యాలలో అప్రియదేని బిడ్డలారా ఏమని రాయబడింది? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునయ్యున్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు ఆగండి. దేవునికి ఇష్టులు ఎవరంట? క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు. దాని స్తోత్రం కలుగునగాక. దాసుడు అంటే అర్థం ఏంటండి? యజమానుడు క్రింద ఉండేవాడు దాసుడు. యజమానుడు ఏది చెబితే అది చేసేవాడు దాసుడు. యజమానుడు ఆజ్ఞను నెరవేర్చేవాడు దాసుడు. అంటే దేవుడు చెప్పిన ప్రకారము ఎవరైతే సంపూర్ణంగా లోబడి ఆయన మాటకు విధేయత చూపుతారో వారే దేవునికి ఇష్టలు. నేను క్రీస్తుకు దాసుడను. మనుషులకు కాదు నేను దాసుడను. కొంతమంది చూడండి, వాళ్ళు మమ్మల్ని బలవంతం చేశారన్నయ్యా, వీళ్ళు బలవంతం చేశారన్నయ్యా, అందుకే నాన్నయ్యా వాళ్ళ మాట విన్నామన్నయ్యా. అయ్యో, మీరు దేవునికి దాసులు కాదా? దేవుడు చెప్పించేయరా? అయితే మీరు దేవునికి ఇష్టలు కారు. దేవునికి ఇష్టడైన వాడు దేవునికి ఏమై ఉండాలి? దాసుడై ఉండాలి. ఆయన చెప్పినది చెయ్యాలి. అబ్రహాము దేవుని దాసుడు. నీ స్వదేశాన్ని విడిచిపెట్టి, తండ్రి ఇంటిని విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే మారు మాట పలకకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు. లోబడ్డాడు అంటే దాసుడు. దేవుని స్తోత్రం. అబ్రహాంతో చెప్పాడు ఇంకో సందర్భంలో, నీ కుమారుని తీసుకెళ్ళి బలి. సరేనయ్యా అన్నాడు అంటే దాసుడు. లోబడ్డాడు. ఈరోజు నువ్వు దేవుని దగ్గర అడగాలి, నేను దేవుడు చెప్తుంది చేస్తున్నానా, మనుషులు చెప్తున్నది చేస్తున్నా. మనుషులకు దాసులు అయితే దేవునికి దాసులు అవ్వలేరు. అందుకే ప్రభు అంటాడు, ఒక దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండనేరడు. ఎవరైనా ఒక్కరికే. మీరు సిరికి సంపదలకి దాసులైతే దేవునికి దాసులు అవ్వలేరు. నేను దేవునికి దాసుడను, ఆయనకి దాసులైతే ఎలా ఉండాలి? లోబడాలి. ఆయనకు దాసుడైన వాడు ఎప్పుడు ఆయన ముఖం చూస్తుండాలా. ఏం సైగ చేస్తాడో, ఏం మాట మాట్లాడతాడో. నీ దాసులు నీ ముఖ దర్శనము చేసేదరు అని ప్రకటన గ్రంథం 22లో రాయబడింది. నీ దాసులు నీ ముఖ దర్శనం చేస్తారు. ఎప్పుడు నీ ముఖాన్ని గమనిస్తుంటారు, నీ ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తారు, నీ మాట కొరకు ఎదురు చూస్తారు. దాని స్తోత్రం కలుగునగాక. మనము దేవునికి దాసులుగా ఉండటానికి పూర్తిగా అప్పగించుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని అచ్చేయండి ఇచ్చేయండి అంటే, అయ్యా మేము దేవునికి
దాసులు. ఆయన ఒప్పుకోడయ్యా, యజమానుడు ఒప్పుకోడయ్యా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎగ్జాంపుల్, అక్కడ కంపెనీ ఒకటి ఉంది. ఆ కంపెనీలో ఏదైనా ఒక వస్తువు తీసుకురమ్మని మనం అక్కడ ఉన్నటువంటి ఎవరినన్నా గార్డులు కానీ ఇంకెవరినైనా అడిగామనుకోండి, సార్ కంపెనీలో యజమానుడు ఒప్పుకోడండి అంటారు. ఎందుకని? ఆయన కింద వీళ్ళు దాసులు కాబట్టి, చెప్పింది చేసేవారు కాబట్టి. మనకు యజమానుడు ఎవరు? దేవుడు. ఆయనకి దాసులు మనం. మనుషులకు లోబడకూడదు. మనం మనుషులకు దాసులుగా ఉండకూడదు. మనుషులకు దాసులుగా ఉండకూడదు. దేవునికి దాసులమై ఆయన ఏం చెప్తాడో అది చేయాలి మనం. అప్పుడు మాత్రమే మనం ఆయనకి ఇష్టంగా బ్రతుకుతాం. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆయనకి లోబడకుండా, ఆయన దాస్యత్వంలో లేకుండా సాతానుడు రకరకాల ఆశలు చూపిస్తాడు మనకి. రా, ఆయన మాట వినమాక, అది చెప్పింది చేయమాక. అలాగేగా అవని ఆదామును సాతానుడు మోసం చేసింది. దేవుడు ఆ వద్దన్న పండును తినొద్దని చెప్పినప్పుడు అప్పుడు తలకాయ ఊపారు. సాతానుడు వచ్చి మోసం చేస్తే తిన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు దేవునికి సంపూర్ణంగా లోబడినట్ట. అందుకదా గట్టి వేయబడింది. ఈ రోజున మనం దేవుని మాటకు లోబడుతుండాలి. లోక మర్యాద చొప్పున నడవకూడదు, లోక ఆచారాల చొప్పున నడవకూడదు, లోక పద్ధతుల చొప్పున నడవకూడదు, లోక మనుషుల చొప్పున నడవకూడదు. వాళ్ళ మాట వినకపోతే కొన్ని బాధలు పెట్టవచ్చు, హింసించవచ్చు, మీ పేరు చెడ్డదని కొట్టివేయచ్చు, రకరకాలుగా మిమ్మల్ని తృణీకరించి మాట్లాడవచ్చు. అయినను నేను క్రీస్తుకి దాసుడను, మనుషులకు దాసుడిని కాదు, నేను క్రీస్తుకు దాసుడను. ఆయనకి దాసుడనయి ఉన్నందుకు నిందలు రాని, అవమానాలు రాని, కష్టాలు రాని, కన్నీళ్ళు రాని, బాధలు రాని, ఏదైనా పర్వాలేదు, నేను క్రీస్తుకు దాసుడను. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవునికి దాసుడుగా నువ్వు బ్రతికితే నీ జీవితం ఎప్పుడు దేవునికి ఇష్టంగా ఉంటుంది. దాసుడు ఎలా ఉండాలంటే, యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉంటే, లోకాసు సువార్త, ఒక దాసుడు ఉంటే వాడు, దేవుని స్తోత్రం, వాడు ఎలా ఉండాలి? అక్కడ అంటున్నాడు చూడండి, మీలో ఎవరికైనా ఒకడు దాసుడు ఉంటే, 17:7 రైట్, తున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడు, వాడు పొలములో నుండి వచ్చినప్పుడు, దాసుడుండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయుము. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడి పనులు చేసినందుకు. ఆగండి. దాసుడు అంటే ఎవరో తెలుసా? ఆజ్ఞాపింపబడిన పనులు చేసేవాడు. మీలో చాలామంది ఈ విషయాల్లో తప్పిపోతున్నారని నేను అనుకుంటున్నా. దేవుని స్తోత్రం. దాసుడు అనేవాడు, ఇప్పుడు నేను క్రీస్తుకు దాసుడు. ఈరోజు నాకేదో బాగలేదని చెప్పి నేను సతికిలు పట్టడానికి కుదరదు. నాకేదే పని ఉందని సతికిలు పట్టడానికి కుదరదు. నాకు ఘనత వచ్చిన కాడికి వెళ్ళటానికి కుదరదు. నాకు కానుకలు బాగా దండిగా వచ్చే దగ్గరికే వెళ్ళాలన్నది కుదరదు. అర్థమైంది? ఎవరైనా నన్ను మెచ్చుకొని పొగిడి వాళ్ళ స్వాధీనం చేసుకోవాలన్నా కుదరదు. ఎందుకని? ఇక్కడ హెచ్చరిక చేస్తుంటాడు, నువ్వు మనుషులకు దాసుడుగా ఉంటే వాళ్ళ మాట వింటావు. నువ్వు ఒక లిమిట్ వరకు నువ్వు మనుషుల మాట వినొచ్చు, కానీ అది నాకు నచ్చకపోతే వాళ్ళ మాట కూడా నువ్వు వినటానికి లేదు. ఆజ్ఞాపించబడ్డవి అన్నీ చేసి నేను నిష్ప్రయోజకమైన దాసుడను అనాలి. చూడ, అసలు ఎంత తగ్గింపు కలిగి ఉండాలి తెలుసా దాసులకి? దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉంటే, వాడు అలసిపోయి వచ్చాడు, రే
నువ్వు దున్నొచ్చావు, అయ్యో గొర్రెలు మేపుకొని వచ్చావు. మన సంఘాల్లో ఎందుకు పొగడరంటే గుర్తుపెట్టుకోండి, మన ఈ పెంతుకోస్తు సంఘాల్లో ఎందుకు పొగడరు విశ్వాసులంటే, బాధ్యతగా ఎవడకోడి చెయ్యాలి. పొగడాల్సింది దేవుడు, ఒకరిని ఒకరు పొగుడుకోవడానికి కాదు. ఇక్కడ వాడికి సెలవు కప్పు, ఈడికి పూలదండలే, వాడికి సన్మానం చేయి, ఇట్లాంటివి ఉండవు మన దాంట్లో. ఎందుకని? అందరము దాసులమే, అందరము దాసులమే. ఎవరు చెప్పిన పని వాళ్ళు చేయాలి. సేవకుడు డ్యూటీ చేయాలి, సంఘ పెద్ద డ్యూటీ చేయాలి, విశ్వాసి డ్యూటీ చేయాలి. అన్నయ్య మాకేమీ డబ్బులు ఏమని రావుగా, ఎందుకు చేయాలంటారా? మీరు దేవుని దృష్టికి ఏమయ్యారు? దాసులై ఉన్నారు. దాసుడు యజమానుడు మాటకు లోబడితే ఒక దినాన వాని క్రియలకు జీతం ఆయన తీసుకొని వస్తాడు. దాని స్తోత్రం కలుగున గాక. సేవకుడు దాసుడే, ఆయనేమిస్తాడు. సంఘ పెద్దల దాసులే, వాళ్ళేమిస్తారు. విశ్వాసులు దాసులే, వాళ్ళేమిస్తారు. పొగడాలా? ఇదేమన్నా బిజినెస్సా? లేకపోతే ఒక కొట్లో షాపులో పనిచేస్తున్నారా? ఎవడు పొగడం మిమ్మల్ని ఇక్కడ, ఎవడు పొగడు. ఎందుకని? అందరిని పొగిడేది ఒక ఆయన ఉన్నాడు. దాని స్తోత్రం కలుగున గాక. అన్న ఎంత పని చేశాం, కనీసం ఒక్క మాట అన్న నా గురించి మైక్లో చెప్పొచ్చుగా. స్టేజ్ మీద పిలిపించి ఓ ఈ పని చేశాడని ఒక్క మాటన చెబితే మేము ఎంత సంతోషపడేవాళ్ళం. నేను కాదు చెప్పాల్సింది, ఎవరు చెప్పాలి? ఆయన చెప్పాలి. బల నమ్మకమైన మంచి దాసుడా. ఒకరోజు ఆ స్వరం వినబడాలంటే ఈ మెప్పులు, సన్మానాలు, ఈ ఘనతలు నాకు వద్దు. మనుషులు పొగిడే వాళ్ళు దేవునికి అసహ్యం. మనుషులు ఇష్టపడే వాళ్ళని దేవుడు ఇష్టపడడం. క్రీస్తుకు దాసుడైన వాడు దున్నువాడైనా మేపువాడైనా కష్టపడి వచ్చాడు. అయ్యా రాయ్యా, ఇతనికి సాపేయండి అయ్యా, రే వాడు ఇప్పుడు దాకా కష్టపడి వచ్చాడు, భోజనం పెట్టరా అని పొగడ్డంట. రై దున్నొచ్చావా, మేపొచ్చావా, నాకు నీళ్ళు పెట్టు దొడ్లో. అయ్యా నేను ఇప్పుడు దాకా కలిసిపోయి వచ్చానండి. అవన్నీ కుదరదు. దొడ్లో ఏం పెట్టు, భోజనం ఎత్తుకొనిరా, నేను అలసిపోయి వచ్చాను. అవి కుదరదు. భోజనం తీసిరా. ఇన్ని చేసి కూడా లాస్ట్కి ఏమనాలి వాడు? నేను కేవలం నిష్ప్రయోజకమైన దాసుడనే అనాలంట. చాలాసార్లు పొగడతలో ఘనతలు ఇరుగూరుకుంటున్నారు మీరు. కొంతమంది చూస్తున్నారు, ఓ మమ్మల్ని పొగిడితే బాగుండు, పొగిడితేనేమో ఎంత బరువు సాగుతూ ఉంటాయి, పొగడకపోతే మొదటిపోతు. దేవుని స్తోత్రం. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా. పొగడాలంట, పొగడాలి. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. దాసులుగా ఉండటానికి ఎన్నిక మనుషులది కాదు, దేవుడిది. గుర్తుపెట్టుకోండి. ఆ మధ్య సేవకులుగా కొంతమందిని అభిషేకించాం. ఈ వారంలో ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది. అన్నయ్య పలానోళ్ళు ఈ మధ్య మన చర్చికి రావట్లేదు కదా అని అన్నది. అవునమ్మా అన్న. వాళ్ళు మొన్న కనపడి ఏదైనా అన్నయ్య వాక్యం వింటేనే తృప్తిగా ఉంటుంది, ఏదో ఇక్కడ పోతున్నాం, ఇక్కడ ఎవరు ఆడవాళ్ళు చెబుతున్నారు ఇక్కడ వాక్యం, ఏం తృప్తి లేదు అని వాళ్ళ మామ కోళ్ళు అందరూ చెప్పారు. ఒక్కసారిగా నువ్వు పలకరిస్తే వాళ్ళు వస్తారు అన్నయ్య అంటే ఎంతకెందుకు మానుకున్నట్టు వాళ్ళు అన్న. అప్పుడు నువ్వు పాస్టర్లకు అభిషేకించావు చూడు, అభిషేకిస్తే మా కొడుకు ఎందుకు లేదు అభిషేకం, మా ఆయన ఇన్ని రోజులు సంఘ పెద్ద కదా, ఈయనకెందుకు లేదు అభిషేకం అని అందుకు కలిగారన్న. ఇంకేం లేదన్న ఇది గురించి వాళ్ళకే. నేను ఎన్నుకున్నానా మిమ్మల్ని? చెప్పండి. నేను ఏర్పాటు చేసుకున్నానా? దాసుడుగా ఉండటానికి ఆయన ఏర్పాటు చేసుకుంది. దాని స్తోత్రం కలుగున గాక. పోయి ఆయన అడగండి. నాకు కనపడి ఏదైనా అన్నయ్య వాక్యం ఇంటి కడుపు నిండినట్టుంటుంది అని అంటున్నారు అన్నయ్య మొన్న కనపడితే. దాని స్తోత్రం కలుగున గాక. నేను ఎన్నుకున్నానా? ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు ఎన్నుకుంది. నేనెవరిని? వాళ్ళ పట్ల దేవుడు ఎప్పుడు వాళ్ళ పుట్టక ముందే రాశాడు గీత. మీరు దేవుడికి నచ్చితే దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటాడేమో. ఎన్నిక నాది కాదు, నా కంపెనీ కాదు ఇది, నా బిజినెస్ కాదు ఇది.
అట్ట అనుకుంటే నెలకిద్దరిని సేవకులుగా తయారు చేసి పంపొచ్చు. మనుషులు ఎన్నిక కాదు. ఎవరిది చెప్పండి? దేవుడు ఎన్నిక. చప్పట్లు కొట్టి గట్టికి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కొడుకున్నాడంట, అతన్ని అభిషేకించాలంట. అతను కాకపోతే వాళ్ళ నాన్న అభిషేకించాలంట. వాళ్ళు ఎన్నికలో లేరు. ఆ మాట దేవుణ్ణి అడగండి. ఆయన కదా అడగాల్సింది. నేను ఎవరిని? నేను కూడా దాసుడినే. నాకు ఈ అర్హత లేదు. కోట్లాది జనులలో ఆయన గుర్తించాడు. పేతురు చదువులేనోడు, గోసి పెట్టుకొని చేపలు పడతాడు. పేతురు కంటే గొప్ప మేధావులు ఉన్నారే ఆ రోజులు చదువుకొని, వాళ్ళని పిలవలేదే దేవుడు? ఎంత కోపిష్టి. చెవు కూడా నరికేసాడు అంటండి ఏసైతో ఉండి. ఎవరో? పేతురు. ఏసైని పట్టుకున్నందుకు చెవు నరికేసాడండి. ఎంత కోపిష్టి. కోపిష్టిని ఎన్నుకున్నాడు చూడండి. ఏసైని అమ్ముకున్నోడిని కూడా ఎన్నుకున్నాడు, యోధా ఇస్కరియోతుని. ఏసై దగ్గర ఉన్న శిష్యులలో అందరు పర్ఫెక్ట్గా లేరు. పేతురేమో ఒకడికి చెవు నరికాడు. యోధా ఇస్కరియోతు ఏమో డబ్బు పిచ్చోడు. ఏసైని ఎన్ని నాణ్యాలు కమ్మాడు? 30 వెండి నాణ్యాలు కమ్మేశాడు. అందరు లోపాలతో ఉన్నోళ్ళే. తర్వాత యోహాను యాకోబు అంటే ఉరిమేడు వారంట, బైబిల్లో ఉంది. ఎవరు చెప్పండి? ఉరుముతారంట, ఉరుములాగా. పరిశుద్ధాత్మ శక్తి పొందిన తర్వాత వాళ్ళని నలిపాడు, దంచాడు, సరిచేశాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనము ఎన్ని చేసినా నేను కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను అని సాయంత్రం కల్లా ఆయనకి భోజనం పెట్టాలి. ఏంటి అర్థం చెప్పండి? భోజనం అంటే ఏంటి అర్థం? భోజనం అంటే అర్థం ఏంటి? నువ్వు ఇన్ని చేసి వచ్చినా, అయ్యా నేను కాస్త అలసిపోయానులే ప్రభు, ఈరోజు నేను ప్రార్థన చేయలేను నాయన, స్తుతించలేను నాయన, వాక్యం చదవలేను నాయన అన్నావంటే నువ్వు చెడ్డ దాసుడివి అంటాడు. ఏ దాసుడివి? తగిన వేళ తన ఇంటి వారికి భోజనం పెట్టని చెడ్డ దాసుడా, నిన్ను నరికించేస్తానంటాడు దేవుడు మత్తయి సువార్తలో. నరికించేస్తా నిన్ను. దైవజనుడైన ఎవరైనా సరే ఎవరి డ్యూటీలు వాళ్ళు నమ్మకంగా చెయ్యాలి. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడు. నెంబర్ 1. రెండోది, దేవునికి ఇష్టలైన వాళ్ళు ఎవరో తెలుసా? చదవండి దేవుని యొక్క వాక్యంలో నుండి. అప్రియతిని బిడ్డలారా హల్లెలూయా చెప్పాలి గట్టిగా. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29:17. 29:17. హల్లెలూయా. నీవుండగా నేను ఒంటరిని కాను, నీ తోడుండగా ఓడిపోను. నీవుండగా నేను ఒంటరిని కాను, నీ తోడుండగా నేను ఓడిపోను. అభిమానించదను ఆఖరి శ్వాస వరకు, సన్మానించదను చనిపోయే వరకు. అభిమానించదను ఆఖరి శ్వాస వరకు, సన్మానించదను చనిపోయే వరకు. అభినందనీయుడా నా యేసయ్యా, ప్రేమించుటలో ఉన్నతుడా. అభినందనీయుడా నా యేసయ్యా, 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 యేసయ్యా. గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా దేవా, నా దేవా, నీవు హృదయము పరిశోధన నీవు హృదయము పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. చెప్పండి చెప్పండి. రెండవది ఎవరిని ఇష్టపడుతున్నాడు ఆయన? ఫస్ట్ ఆయనకి దాసులైన వారిని. హల్లెలూయా. ఆ పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. స్తోత్రం. కంట్రోల్ చేయండి అబ్బా. హల్లెలూయా.
రెండవది వాక్యం చెప్తుంది, యథార్థవంతుల యందు నీవు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును అంటాడు. దాని స్తోత్రం కలుగునుగాక. యథార్థవంతులు దేవునికి ఇష్టలు, యథార్థవంతులను దేవుడు ఇష్టపడతాడు. ఈరోజు నీకు యథార్థత ఉందా? భక్తిలో ఒక యథార్థత కావాలి. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు తన యథార్థతను నిరూపించుకున్నాడంట. ఇంత యథార్థంగా నిన్ను వెంబడించాను కదా, ఇంత యథార్థంగా నిన్ను అనుసరించాను, సేవించాను కదా, నన్ను చంపేస్తావా, అప్పుడే మరణానికి అప్పగిస్తావా అని రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యములో నిరూపించుకుంటున్నాడు. ఇంత యథార్థవంతుణ్ణి నన్ను అప్పుడే చంపేస్తావా? దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ ప్రవర్తనలో యథార్థత ఉండాలి, నీ ప్రార్థన జీవితంలో యథార్థత ఉండాలి. నువ్వు దేవుని దగ్గర దేవుణ్ణి అనుసరించే విషయంలో యథార్థత ఉండాలి. దేవుడు యథార్థవంతులను ఇష్టపడుతున్నాడు. ఒకసారి గుడి మీద చేయబెట్టి చెప్పండి, యథార్థ జీవితం నాకు దయచేయ. నకిలీ బ్రతుకొద్దు, వేషధారణ బ్రతుకొద్దు, యథార్థమైన జీవితం నాకు కావాలి. అన్నిట్లో యథార్థం ఉండాలి, అన్నిట్లో యథార్థం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో రాయబడిందండి. ఏమని? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఎవడు నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఈ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి. ఏ ప్రవర్తన అంటండి? యథార్థమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించుచు. మందిరములో ఒక వేషం, బయట ఒక వేషం, కాలేజీలో ఒక వేషం, పని దగ్గర ఒక వేషం. దేవుడు చూడడనుకుంటున్నారా? ఎక్కడ ఉన్నా ఒకే విధంగా ఉండండి, ఎక్కడ ఉన్నా ఒకే విధంగా బ్రతకండి. లేకపోతే దేవునికి ఇష్టంగా ఉండవు. అన్నయ్య, ఈ వ్యక్తి మందిరంలో దేవుడి పాటలు పాడుతున్నాడా? వాడు బండిలో మాత్రం సినిమా పాటలు పెట్టుకుంటాడు అన్నయ్య అన్నది ఒక ఆమె. యథార్థత చూడండి. మందిరములో దేవుడి పాటలు పాడుతున్నాడా? వాడి బండిలో ఏ పాటలు పెడుతున్నాడు చూడండి. యథార్థత లేదు. మీరు కనపడినప్పుడు ఎంత వంగి వందనాలు చెప్తున్నాడు చూడండి వాడు. కానీ వాడు ఒంటరిగా ఉన్నప్పుడు చూడాలి వాడి ప్రవర్తన. నకిలీ జీవితం, వేషధారణ జీవితం. అందుకే యేసయ్య అంటాడు, వేషధారులారా, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. ఎక్కడ ఉన్నా ఒకే టైపు. ఆ వ్యక్తి మాత్రం మందిరంలో అలాగే ఉంటాడు, కాలేజీలో అలాగే ఉంటాడు, మందిరం కాడ అలా ఉంటాడు, ఆఫీసులో అట్టే ఉంటాడు. మందిరం దగ్గర అట్టు ఉంటాడు, ఇంటి దగ్గర కూడా అదే ఉంటాడు. దట్ ఈస్ యథార్థ జీవితం. యథార్థ జీవితం. ఆ యథార్థ జీవితం హిజ్కియాకుంది, ఆ యథార్థ జీవితం దావీదుకుంది. దేవుడే సాక్ష్యం చెప్పాడు, ఒక్క సందర్భంలో తప్ప మీ నాన్న చాలా యథార్థవంతుడు నా దృష్టికి అని సొలొమోనుకు చెప్తాడు దావీదుని గురించి. ఒక్క తప్పు చేశాడు దావీదు, అంతే, ఇక ఎక్కడ దారి తప్పలేదు, నా దృష్టికి యథార్థవంతుడే. యోబు గురించి రాయబడింది, అతడు యథార్థవర్తనుడు. యథార్థవంతులకు దేవుడు తోడై ఉంటాడు. యథార్థవంతుల గుడారము వర్ధిల్లిద్ది. యథార్థవంతులు దేవునికి అతిథులు, దేవునికి అతిథులు, గెస్ట్లో. అబద్ధికులు, నటులు, వేషధారుల్ని దేవుడు ఏమాత్రం ఇష్టపడడో. ఈరోజు నీకేం కావాలి? యథార్థమైన జీవితం కావాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఈరోజు కొంతమంది చెప్తున్నారు, అన్నయ్య మీ ముందు చాలా భక్తిగా ఉంటుందా మా భార్య, ఇంటి దగ్గర మాత్రం 24 గంటలు ఏదేదో చూస్తుంటుంది అన్నయ్య. యథార్థత లేదు. నీ భర్త నిన్ను నమ్మట్లా, నీ భార్య నిన్ను నమ్మట్లా, యథార్థత లేదు.
దేవుడికి అవసరమైంది యథార్థత, మనుషులకు అవసరమైంది యథార్థత. యథార్థవంతులని ఎవరో పోగొట్టుకోవాలని అనుకోరు. యథార్థత ఉంది కనుక హిజ్కియాకి మరణించే సమయం ఆసన్నమైన ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎన్ని సంవత్సరాలు? ఎందుకు? యథార్థవంతుడు నాకు కావాలని. యోబుకి చచ్చిపోయేంత సమస్యలు వచ్చినా దేవుడు కాపాడి మరలా 2 అంతలకు ఎందుకు దీవించాడు? యోబు యథార్థవంతుడు. ఆయన అంటాడు ఒక సందర్భంలో, యోబు గ్రంథం 13:15 వాక్యములో, ఆయన నన్ను చంపినా, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఎవరి కొరకు? దేవుడు చేస్తాడని మందిరానికి వచ్చాను కానీ జరగలేదని అంతరం వేయించుకున్నా. ఇదిగో ఈ సన్యాసి యథార్థవంతుడేనా? అంతరం వేయించుకున్నాడు. దేవుడు స్వస్థపరుస్తాడని దేవుని దగ్గర ఎదురు చూసా, దగ్గలేదు, అందుకని అక్కడ పోయి దిష్టి తీపించుకున్నా. వీడు యథార్థవంతుడేనా? యోబు అంటున్నాడు, ఆయన నన్ను చంపినను ఆయన కొరకే కనిపెడతాను. చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా. చంపిన ఆయన కొరకే ఎదురు చూస్తా. ఇది కదా యథార్థత అంటే. ఇలాంటి వాళ్ళు కదా దేవుడికి ఇష్టలంటే. ఇలాంటి వాళ్ళకి కదా దేవుడు తోడై ఉండేది. ఇలాంటి వాళ్ళ కదా దేవుడు కాపాడుకునేది. ఇలాంటి వాళ్ళ కదా దేవుడు 2 అంతలుగా దీవించేది, ఆశీర్వదించేది. యథార్థత లేకపోతే దేవునికి నచ్చరు, ఇష్టపడడం. ప్రతిరోజు అడగండి, యథార్థ జీవితం కావాలి. ఏ జీవితం కావాలి? నకిలీ బ్రతుకొద్దయ్యా. 4 రోజులు బ్రతికేది. ఎన్ని రోజులు? నటించడం ఎందుకు? నటించడం ఎందుకు? ఒకవేళ మనుషుల దగ్గర నటించిన దేవుడి దగ్గర నటించలేవు నువ్వు. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవునికి ఇష్టలు ఎవరంటే యథార్థవంతులు. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం. ఏప్రిల్కి రాసిన పత్రిక 11:6 చదవండి. చివరిగా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుట అసాధ్యము. చాలు. ఎవరు దేవునికి ఇష్టలు? విశ్వాసం కలిగిన వారు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, వెతుకు వారికి ఫలము దయచేవాడు. నమ్మిన వాళ్ళని విడిచిపెట్టడు, నమ్మిన వాళ్ళని సిగ్గుపరచడు. ఆయన యందు నేను విశ్వాసం ఉంచుచున్నాను. ఎంతగా అంటే ఆయన వచ్చి నన్ను కనికరించేంత వరకు, ఆయన వచ్చి నన్ను దీవించేంత వరకు, ఆయన వచ్చి నన్ను బాగు చేసేంత వరకు నేను ఆయన కొరకే కనిపెడుతున్నాను. విశ్వాసం లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. లేని వాటినే ఈరోజు నా ఆరోగ్యం లేదా, ఉన్నట్టు చేస్తాడు. ఈరోజు ధనము లేదా, ఉన్నట్టు చేస్తాడు. ఈరోజు సమృద్ధి లేదా, ఉన్నట్టు చేస్తాడు. ఈరోజు ఘనత లేదా, ఉన్నట్టు చేస్తాడు, చేయగలడు. విశ్వాసం ఉందా? నమ్ముతావా దేవుణ్ణి? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను, నీ విశ్వాసమే నీకు చూపునిచ్చాను, నీ విశ్వాసమే నిన్ను బాగు చేశాను. ఇంతటి విశ్వాసము ఇశ్రాయేలీయులలో ఎవరికి ఉన్నట్టు నేను చూడలేదు అని శతాధిపతిని పొగుడతాడు. విశ్వాసము కలిగిన వారు దేవునికి ఎంత ఇష్టమండి, ఎంత ఇష్టం. ఆ విశ్వాసం పోతే అంత కష్టం. విశ్వాసం పోతే మన ఆత్మ నశించిపోద్దంట. విశ్వాసముని వెనక్కి తీయకూడదు. ఇంతకాలం విశ్వాసంతో బ్రతికాడయ్యా, మళ్ళీ ఇప్పుడు మనుషుల మీద అనుకుంటున్నాడయ్యా. ఎంత బాధపడతాడు దేవుడు. నువ్వు నన్ను నమ్మి నా యందు విశ్వాసం ఉంచినప్పుడు ఏదైనా తక్కువ చేసి తినా, ఎక్కడైనా లోటు జరిగిందా, ఎక్కడైనా నిన్ను అడుక్కు తినేటట్టు చేశానా? ఈరోజు ఎందుకు మనుషుల వైపు చూస్తున్నావు? ఈరోజు ఎందుకు మనుషుల మీద ఆధారపడుతున్నావు? ఈ రోజున ఎందుకని భవిష్యత్తును గురించిన భయం నిన్ను పట్టుకుంది? ఎప్పుడు విడిచిపెట్టా నిన్ను?
నీకు శ్రమలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, శోధనలు వస్తున్నా, బాధలు వస్తున్నా, నేనేమి ఎక్కడ నిన్ను విడిచిపెట్టలేదే. నువ్వు నా వైపు చూస్తున్నావు, నా యందు విశ్వాసం ఉంచుతున్నావు, ఎక్కడ నేను సిగ్గుపరచనివ్వలేదే. లేనట్టుగా నీకు కనపడుతున్నా, సమయోచితంగా నీకు సహాయం చేస్తూనే ఉన్నానుగా. ఆయనను మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు? ఇది మొదలుకొని నీకు యుద్ధాలే పో అంటాడు. ఇది మొదలుకొని నీకు యుద్ధాలే. ఎవరతను? ఆసారాజుతో అంటాడు. నీకు యుద్ధాల్లో నేను ఇన్ని జయాలు ఇచ్చా. ఈ ఆసారాజు మతి తప్పి దేవుని మీద ఆనుకోకుండా వేరే రాజు యొక్క సహాయాన్ని కోరుకుంటాడు. దేవుడు కోప్పడుతున్నాడు. వైద్యులను పట్టుకుంటావే, వైద్యులను పట్టుకున్నావు, నేను నిన్ను స్వస్థపరచలేనా? నిన్ను బాగు చేయలేనా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దినవృత్తాంతముల గ్రంథం విశ్వాసం పోయిన ఒక రాజును గూర్చి దేవుడు ఎంత కోపడుతున్నాడో చూడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆసారాజు గురించి తీయండి త్వరగా. ఆసారాజు ఆసారాజు హల్లెలూయా. మతి తప్పి మనుషుల వైపు కన్నులెత్తగా మనసులో నిరాశయే. 16వ అధ్యాయం 7వ వాక్యం అంటాడు, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హననియా యోధా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించాను, నీవు నీ దేవుడని యెహోవాని నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. అబో అక్కడ ఏమంటున్నాడు? నీ దేవుడని యెహోవాని నమ్ముకొనక. ఎవరు నమ్ముకుంటున్నావు? సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను, గుర్రము, రౌతులు గల కూషీలను, లూబీలను గొప్ప దండై వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాని నమ్ముకొనినందున ఆయన వారిని చేతికి అప్పగించలేదా? నీ సైన్యం చిన్నదే కదా, నీ మీదకి వచ్చిన సైన్యం పెద్దది కదా. అప్పుడు ఆయన నమ్ముకుంటే నీకు జయమీ లేదా? ఇచ్చాడుగా. ఈరోజు నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు? సిరియా రాజును నమ్ముకుంటున్నావు. నువ్వు దరిద్రములో, శాపములో, పాపములో, లోపములో ఉన్నప్పుడు దేవుడు కనికరించి లేపి నిలబెట్టి నేటికి నిన్ను తలదించుకొని ఇవ్వకుండా కాపాడుకుంటూ వస్తున్నాడే. మనుషుల మీద ఆధారపడతావా? మనుషుల వైపు చూస్తావా? మనుషుల సహాయం కోరుకుంటావా? ఎంత బాధాకరమైన విషయం. దేవుడు అంటున్నాడు అక్కడ చూడండి, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధాలే. అంటే విశ్వాసం పోయినందుకు, దేవుని మీద ఆనుకొనందుకు, దేవుని నమ్మకుండా మనుషులు నమ్మినందుకు దేవుడు అంటున్నాడు, ఇది మొదలుకొని నీకు యుద్ధాలే. ఇక బాగుపడతావా? బాగుపడు. ఆ ప్రవచనం చెప్పిన దీర్ఘదర్శి అనబడుతున్నటువంటి దైవజనుడిని కూడా ఈ ఆశ అతని మీద కోపగించి రౌద్రం చూపి అతని బందీగృహములో వేయించాడంట. అప్రీతిని బిడ్డలారా, 10వ వాక్యములో దేవుడు అతనికి పాదముల యందు జబ్బు పుట్టించాడంట. ఆ సమయం అందు ఆశా జనులో కొందరిని బాధపరిచెను. 12 ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను. యెహోవా యొద్ద విచారణ చేయక, నాకేం డబ్బు ఉందిగా, నాకేంటి డబ్బు ఉంది, రాజుని హాస్పిటల్ ఎంతైనా పెడతా. అక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు అతని మనస్సు గత కాలంలో ఎన్నో స్వస్థతలు కూడా పొందింది. కానీ ఇప్పుడు డబ్బు ఉందని చెప్పి వైద్యుల్ని పట్టుకుందంట, వైద్యుల వైపు చూసిందంట. దేవుడు అంటున్నాడు, కాసుకో, ఇక అన్ని యుద్ధాలే. నేను
నీకు సహాయం చేసినప్పుడు, నువ్వు నన్ను నమ్ముకున్నప్పుడు, అప్పుడు ఎట్టుంది నీ పరిస్థితి? ఇప్పుడు మనుషుల మీద ఆధారపడుతున్నప్పుడు ఇప్పుడు ఎట్ట కాబోతుందో చూడు అన్నాడు. ఇక అక్కడ ఏమి రాయబడింది? చచ్చిపోయేదాకా ఆ పాదాల్లో ఉన్న జబ్బు బాలేదు, చనిపోయాడు. విశ్వాసము కోల్పోయిన రాజు ఎవరయ్యా అంటే ఆశ రాజు. మతి తప్పి మనుషుల మీద అనుకున్నాడు. ఈరోజు నువ్వు మనుషుల మీద అనుకుంటున్నావా? మనుషుల మీద అనుకుంటావా? మనుషుల వైపు చూస్తావా? నీకు ఇంట్లో జరగట్లేదా? ఆర్థిక ఇబ్బందులా? ఏది పట్టుకుని వెనక్కపోతుందా? వ్యాపారాల్లో ఫెయిలా? పొలాలు నష్టమా? అయినను ఆయన నన్ను చంపిన ఆయన వైపే నేను కనిపెడతానని అటే చూడు, అటు ఇటు చూడకో, ఎవరి మీద ఆనుకోవద్దు. దేవుడికి తెలుసు నీ అంతరంగం, దేవుడికి తెలుసు నీ బాధ, దేవుడికి తెలుసు నీ స్థితిగతులు, దేవుడికి తెలుసు నీ కష్టాలు, కన్నీళ్ళు. వాటి చూడాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆయన కొరకు కన్ని పెట్టుకుని వారిలో ఎవరిని ఆయన సిగ్గుపరచడో. ఒకవేళ కనిపెట్టుకోకుండా విశ్వాసం పోయిందా, అలాంటి వాళ్ళు దేవునికి నచ్చరు. ఒకటి, క్రీస్తుకు దాసులైన వారంటే దేవునికి ఇష్టం. రెండోది, యథార్థవంతులంటే ఇష్టం. మూడోది, విశ్వాసం కలిగిన వారంటే దేవునికి ఇష్టము. దేవుని స్తోత్రం కలుగా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇష్టమైన వాళ్ళకి దేవుడు చేసే కార్యాలు ఏంటో తెలుసా? ఇష్టమైన వాళ్ళకి దేవుడు చేసే కార్యాలు, వారి ప్రార్థనలు ఆలకిస్తాడు. యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యం చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఇష్టమైన వారికి కలిగే ఆశీర్వాదాలు ఏంటి? మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకి దొరుకును. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఏది అడిగినాను, ఏది అడిగినాను ఆయన వలన కలిగిద్ది, దొరికిద్ది. ఏది ఆశపడుటయే ఆలస్యం, అడిగినవన్నీ ఇచ్చుట నీకిష్టం. పడండి. ఆశపడుటయే ఆలస్యం, అడిగినవన్నీ ఇచ్చుట నీకిష్టం. నా యేసయ్యా నా అంతరంగమెరిగినవాడా, నా యేసయ్యా నా అంతరంగం ఎరిగినవాడా. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఈ పాటలు పాడతావు నువ్వు. ఆశపడుటయే ఆలస్యం అంటే ఆశపడటమే లేటు. అడిగిన ఎన్ని దేవుడు ఇచ్చేస్తూ ఉంటాడు. అమ్మో మొన్నే అనుకున్నా, ఈరోజు వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మొన్నే కొంచెం అట్టనుకున్నా ఇటు వచ్చేసింది. నోటితో అడగాల్సిన అవసరంలా, అడగక మునిపే అక్కరలు ఎరిగిన దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయనకి ఇష్టమే, మన సమృద్ధితో బ్రతకాలని ఆయనకి ఇష్టమే, ఎవరో ఇప్పుడు చేతులు చాపకూడదని ఆయనకి ఇష్టమే. కానీ ఆయన ఇచ్చేంత వరకు, కరుణించేంత వరకు మన కనులు ఆయననే చూడాలి, ఆయన వైపే చూడాలి. దొంగదారులు ఎత్తుక్కోకూడదు. ఎవడు ఇస్తాడా, ఎవడు చేస్తాడా అని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తిప్పలు పెట్టుకొని తలకి నొప్పి తెచ్చుకోకండి. దేవుడు ఇస్తాడు, 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 ఇస్తాడు. ఇంకెప్పుడు ఇస్తాడు? ఇస్తాడు. ఐ వెయిట్ ఫర్ దట్ థింగ్స్, ఐ వెయిట్ ఫర్ దట్ థింగ్స్. ఆ కార్యముల కొరకు నేను ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. కీర్తనలో దేవుడు అంటాడు, కీర్తనలో దావీదు అంటాడు, నేను ఆయనకి ఇష్టుని గనుక. 18వ కీర్తన 19వ వాక్యం, 18-19. నేను ఆయనకి ఇష్టుని గనుక ఆయన నన్ను తప్పించెను. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. 2 జరుగుతాయండి దేవునికి ఇష్టం కావంటే. ఒకటి, ప్రార్థన ఆలకిస్తాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఆలకిస్తాడా భాగ్యమక్క? ఆలకిస్తాడా లేదా?
ఆలకించాడా లేదా? మొన్న ఆలకించలేదా? పాపం మనవడు రావట్లేదని చెప్పి ఇక్కడికి వచ్చింది పోయిన బలారాధనకి. ఎందుకు దేవుడి దగ్గర దేవుడు కార్యం చేస్తాడు అన్నాం. వచ్చాడా లేదా? వచ్చాడు. అక్కడికి చెయ్యి ఊపుతుంది. దేని స్తోత్రం కలుగునగాక. ఆయన బిడ్డలు ఏడితే ఒప్పుకుంటాడా? మన పిల్లలు ఏడుతుంటే మనం ఒప్పుకుంటామా? ఆయన బిడ్డలు, ఆయనకి ఇష్టమైన వాళ్ళు, ప్రియమైన వాళ్ళు, నచ్చిన వాళ్ళు, ఆయనకి చాలా దగ్గరగా ఉండే వాళ్ళు ఏడిస్తే ఆయన ఒప్పుకోడు. కానీ మనం ఎప్పుడు ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన వాళ్ళ ప్రార్థనలు ఆలకిస్తాడు, వారి హృదయ వాంఛలు తీరుస్తాడు. అలాగే వారు శోధనలో పడబోయే ముందు, అపాయాలు కలగబోయే ముందు, ఏదైనా ఇరుకున పడబోయే ముందు దేవుడు వారిని ఏం చేస్తుంటాడు? తప్పిస్తుంటాడు. అమ్మో నా కుమారుడు శోధనలో పడిపోతాడేమో, అమ్మో హల్లెలూయా, ఈ ఇబ్బందులో పడిపోతాడేమో, అబ్బో నా కుమార్తె ఈ ఇరుకులో పడిపోద్దేమో. చాలామంది దేవుని బిడ్డలతో తలకమాసిన పనులు చేసుకుంటున్నారు. తలకమాసిన పనులు. అన్నయ్య ఈడు ఆడికి పోయాడంట, ఇదికి సమస్య తెచ్చుకున్నాడని మా తలనొప్పి అయిపోయింది అన్నయ్య. ఇరుక్కున్నాడు, సైతాన్ని ఇరికిచ్చేసాడు బాగా. అదే ఆయనకి ఇష్టమైన వాళ్ళని దేవుడు ఇరికివ్వడు. ఏం చేస్తాడు? తప్పిస్తుంటాడు. ఇంతలో పోయింది అన్నయ్య, కాలు జారుట కొంచెమే తప్పాను. తప్పించింది ఎవరు? ఆ చేతిలో ఉన్నావు గనుక. మనం చిన్నపిల్లలప్పుడు మన తల్లిదండ్రులు మనం పట్టుకొని నడిపిస్తారు. పడబోయే ముందు తెక్కన ఏం చేస్తారు? ఇట్లా లేపుతారు. గుంట దగ్గర కానీ ఏదన్నా కాలు స్లిప్ అవుతున్నప్పుడు దేని స్తోత్రం కలుగును కాక నిన్ను కూడా తప్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకని మనం దేవునికి ఇష్టంగా మారి, దేవుడు చేసుకునే విధముగా, అంటే పెళ్లి చేసుకునే విధముగా మనం మార్చబడి, మనం ఆయనకి సొంతమైన వ్యక్తులుగా మన జీవితాలు ఉన్నప్పుడు, మనం కన్నీరు విడిచిన, ప్రార్థన చేసిన, ఇష్టమైన వాళ్ళకి ఏమి ఇస్తారు చెప్పండి? ఎస్తేరు దగ్గరికి వచ్చినప్పుడు, ఎస్తేరు నీకేది ఇష్టం? రాజ్యములో సగభాగమైన ఇస్తా నీకు. ఎందుకని? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, రాజ్యములో సగభాగమైన ఇస్తా నీకు అన్నాడు. మిగతా కన్యకలతో అనలేదు అన్నమాట. తన ముందు భార్య వస్తీతో అనలేదే. వస్తీ ఎవరికి సాదృశ్యం? ఇజ్రాయెల్స్కి సాదృశ్యం. ఎస్తేరు ఎవరికి సాదృశ్యం? నేడు సంఘాలకి సాదృశ్యం. ఎస్తేరు వస్తీ గర్వించింది. ఎస్తేరు రాజుకు అనుకూలంగా ఉంది, ప్రియముగా ఉంది. నీకేది కావాలి ఎస్తేరు? ఏది కావాలి ఎస్తేరు? హల్లెలూయా. రాజ్యంలో సగభాగమైన ఇస్తా నీకు అంటున్నాడు. సొలొమోను దగ్గరికి దేవుడు కల్లో వచ్చాడంట. 1000 బలులు అర్పించిన తర్వాత కల్లోకి వచ్చి, సొలొమోను నీకేం కావాలి అడుగు అన్నాడు. ఇష్టమైన వాళ్ళని చూడండి ఎట్లా అడుగుతున్నాడు దేవుడు. బిడ్డ నీకేం కావాలి? దేవుని స్తోత్రం. అన్నయ్య చాలా బాధపడుతున్నాను అన్నయ్య, తట్టుకోలేము. అమ్మో ఆ ఏడుపు ఒక్కసారి దేవునికి ఇష్టమయ్యి చూపించు. దేవునికి ఒక్కసారి అయ్యాను నీ చరిత్రే మార్చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కనుకగాక. కానీ ఇప్పుడు దేవునికి ఇష్టం లేకుండా ఏడుస్తున్నావు, దేవునికి కష్టంగా ఉండి బాధపడుతున్నావు, దేవునికి కష్టంగా ఉండి నీ దారిలో నువ్వు వెళ్ళిపోతూ ఇబ్బందులు పడుతున్నాడు. దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు. ఆయన బాధపడుతున్నాడు. ఏం చేస్తాడు? ఏం చేయగలడు? నీ దారిలో నువ్వు వెళ్ళిపోతున్నావు. అది ఆయనకు దగ్గరగా బాధపడు తట్టుకుంటాడేమో. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయిపోయి ఆకలి దప్పులు అనుభవించాడు. కానీ తండ్రి అది చూసి తట్టుకున్నాడా? తండ్రికి దగ్గరగా ఉండి ఆకలి అలమటిస్తుంటే విందులు చేయండిరా, బట్టలు మురికి పెడితే వాడికి బట్టలు మార్చండిరా, జుట్టు పెరిగింది వాడికి కటింగ్ చేయండిరా. తట్టుకోలేకపోతున్నాడు తండ్రి. అదే వాడు దూరంగా ఉన్నప్పుడు అవన్నీ తండ్రి చూడలా, పట్టించుకోలా. ఈ రోజున తండ్రికి దగ్గరగా ఉండి నీ పరిస్థితులు కొంచెం అటు ఇటుగా ఉంటే నా దేవుడు నీకు చరిత్ర అంటే నీ స్థితిగతులు మార్చి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి రారాజుగా చేసి మురిచిపోతాడు ఆయన. రారాజుగా చేసి నిన్ను చూసుకొని మురిచిపోతాడు ఆయన.
ఉంగరం పెట్టండి, చెప్పులు తొడగండి, వస్త్రాలు కొట్టండి, విందులు చేయండి, భజంత్రీలు పిలవండి, ఓ పెద్ద ఫంక్షన్ పెట్టండి. ఎందుకంటే తప్పిపోయిన నా కొడుకు తిరిగి వచ్చాడు, చచ్చిపోయి బ్రతికొచ్చాడు. ఎంత ఆనందం దేవునికి. దేవుని స్తోత్రం కలుగున కాక. తండ్రి దగ్గర ఆ బాధ వేదనలో వాడు పడుతున్నప్పుడు చూడలేకపోయాడు. కానీ వీడు ఒంటరిగా దేవునికి దూరం అయిపోయి పందుల మధ్యలో ఉన్నప్పుడు, పందులతో సహవాసం చేస్తున్నప్పుడు ఇట్లాంటి బాధల కష్టాలు ఎన్ని కలిగిన వాడే భరించాడు. కానీ తండ్రి దగ్గర మాత్రం ఈ బాధలో కలిగినప్పుడు తండ్రి చూడలేకపోతున్నాడు. ఇప్పుడు తండ్రికి దగ్గరగా ఉండటం మేలైందా, దూరంగా ఉండటం మేలైందా? ప్రభువుకు దగ్గరగా ఉంటే నీ బాధలు చూడతా ఉండలేడు ఆయన, నువ్వు కార్చి కన్నీళ్ళు చూస్తూ ఉండలేడు. దేవుని స్తోత్రం కనుకొనగాక. సొలొమోను నీకేం కావాలి అయ్యా? ఎంత బాధ్యత పెట్టావు, జ్ఞానం అయ్యా, వివేచన అయ్యా అని అడిగాడు. నీకేం కావాలి అంటే ఇష్టమైన వాళ్ళకి ఏం కావాలి అని అడుగుతాడు. దేవుని స్తోత్రం కనుకొనగాక. ఏం కావాలి నీకు? ఈ రోజున సంఘంతో దేవుడు అంటున్నాడు, బిడ్డ నీకేం కావాలి? దేవుడు ఆ మాట నీతో పలకాలి అంటే నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలి. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? లేచి నిలబడండి, లేచి నిలబడండి. ప్రభా నీకు ఇష్టమైన జీవితం నాకు ఇవ్వండి, నీకు ఇష్టమైన జీవితం నాకు ఇవ్వండి, నీకు నచ్చినట్టుగా నేను బ్రతకాలి. స్తోత్రం, 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 స్తోత్రం. నేను నిన్ను చూసినప్పుడు నీకు ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చింది. నేను నీ అవమానమును తొలగించి నేను నిన్ను నా దానిగా చేసుకుంటుని అంటున్నాడు. ఈ రోజున నీవు దేవుని వాడవేనా, దేవుని దానవేనా? ప్రియ సంగమా, విశ్వాసులారా, దేవునికి ఇష్టము లేని నీ జీవితం ప్రయోజనమైనది కాదు. నువ్వు దేవునికి దాసుడు అయితే దేవునికి ఇష్టడు అవుతావు. నీవు దేవునికి దాసుడుగా ఉండాలి. అబ్రహాము దేవునికి దాసుడు, యాకోబు దేవునికి దాసుడు, దావీదు దేవునికి దాసుడు, ఇస్సాకు దేవునికి దాసుడు, దానియేలు దేవునికి దాసుడు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు దేవునికి దాసుడు. దేవునికి దాసులుగా బ్రతుకు, దేవునికి దాసులుగా జీవించు. ఆయన చెప్పింది చేయి, ఆయన మాటకు లోబడు. ఓ రాకి రా బాబా దియాలారా, ఓ రికి తందరా శ్యాలా దియారా బాతురా, ఓ రికందరా బరబర బర శ్యాలా రాదారా, ఓ రికందరా బరబర బర శ్యాలా. నేను దేవునికి దాసుడను, ఆయన నా యజమానుడు, ఆయన ఆజ్ఞాపించినవన్నీ చేస్తాను, ఆయన మాటకు లోబడతాను. అది తప్ప వేరే పని నాకు లేదు. అది తప్ప వేరే పని నాకు లేదు. ఆయన ఎదుట యథార్థవంతుడిగా ఉంటాను, నటించను, వేషధారిగా బ్రతకను. నా అంతరంగం దేవుడు ఎరుగును. అంతరంగములో సత్యమును కోరుకునేవాడు, అంతరంగములో సత్యమును చూసేవాడు. యథార్థవంతులకు తోడై ఉంటాడు ఆయన. యథార్థవంతులకు అభివృద్ధినిస్తాడు, యథార్థవంతులను దీవిస్తాడు, యథార్థవంతులను బలపరుస్తాడు, యథార్థవంతులను రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. 3, విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టలు. విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టలు. నా విశ్వాసం అభివృద్ధి చేయాలి, నా విశ్వాసం అభివృద్ధి చేయి. అల్ప విశ్వాసం తీసివేయి, అవిశ్వాసం తీసివేయి. పరిపూర్ణమైన విశ్వాసం, బలమైన విశ్వాసం, కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం నాకు కావాలి. విశ్వాస నేత్రాలు తెరవబడాలి. నా విశ్వాస నేత్రాలు తెరవబడి
విశ్వాస నేత్రాలు తెరవండి నాయన. నీ యొద్దకు వచ్చాను, నీ ఉన్నావని నమ్ముతున్నాను. వెతికితే ఫలం ఇస్తావని నమ్ముతున్నాను. లేని వాటిని ఉన్నట్టుగా చేయగలవని, మృతులను సజీవులుగా మార్చగలవని, కార్యాలు చేయగలవని నమ్ముతున్నాను. ఇష్టమైన వారికి దేవుడు ఏదైనా ఇవ్వగలడు. ఇష్టమైన వారి ప్రార్థన ఆలకిస్తాడు. ఇష్టమైన వారి కన్నీరు తుడుస్తాడు. ఇష్టమైన వారి హృదయ వాంఛను తీరుస్తాడు. ఇష్టమైన వారి జీవితంలో ఘన కార్యాలను జరిగిస్తాడు. దేవునికి ఇష్టమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం నాకు కావాలి. ఆమేన్, ఆమేన్. దేవునికి ఇష్టముగా నీ జీవితం ఉన్నప్పుడు ఆయనకు దాసుడు అవుతావు, యథార్థంగా బ్రతుకుతావు, విశ్వాసంగా బ్రతుకుతావు. ఆయనకి ఇష్టమైతే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయనకి ఇష్టమైతే నీ హృదయ వాంఛను తీరుస్తాడు. ఆయనకి ఇష్టమైతే నీ జీవితంలో ఘనకార్యాలు జరిగిస్తాడు. ఆయనకి ఇష్టమైతే రాజ్యమునిస్తాడు. ఆయనకి ఇష్టమైతే ఆయన దానగా, ఆయన వాడిగా చేసుకుంటాడు. ఆయన నీతో నిబంధన చేస్తాడు, నిన్ను పరిణయం ఆడుతాడు. ఆయనకిష్టమైన వారికి ఆయన నీకేమి కావాలి అని అడుగుతాడు. ఎందుకని? ఎస్తేరు, అహస్వేరోషు రాజుకి ఇష్టమైనట్టు వారి జీవితాల్లో దేవుని